మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పట్నం సత్యనారాయణ, ఎర్రవల్లి చౌరస్తా గ్రామం. అది నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ గారు నన్ను అక్కడ పోలీస్ స్టేషన్ భూమి విషయం గురించి సర్వే విషయం మాట్లాడాలని చెప్పి మా చిన్నాయన మూడో చిన్నాయన ద్వారా పిలిపించడం అనేది. అక్కడికి మేము వెళ్ళాము. మధ్యాహ్నం 1-1:30 మధ్యలో మేము అక్కడ పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రమ్మంటే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ సర్వే ఎందుకు అడుగుతున్నారో లంజా కొడుకున్నారా, ప్రైవేట్ సర్వే చేయించుకుంటే మీకు ఏం నష్టం రా, మీ చిన్నాయన చేయించుకుంటా అంటే అని చెప్పి మా లాస్ట్ చిన్నాయనకు పూర్తి అనుకూలంగా మాట్లాడి మా మీద చేయి చేసుకొని చాలా వల్గర్గా ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడి మమ్మల్ని దుర్భాషలాడి భయభ్రాంతులకు గురి చేసి నేను చెప్పినట్లు వినకపోతే రేపు ఫీల్డ్ మీద నేనే వచ్చి సైట్ విజిట్ చేసి నేనే అక్కడ పొలం మీద నిలబడి సర్వే చేపిస్తా, అలా కాకూడదు అని చెప్పేసి అని ఏమన్నా ఎదురు చెప్తున్నారంటే మిమ్మల్ని క్రిమినల్ కేసులు అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టి మిమ్మల్ని తప్పకుండా ఎన్కౌంటర్ చేసి చంపేస్తాను, నా కొడుకులారా ఇవన్నీ చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి అని ఈ విధంగా ఇది చేయడం అనేది. మాకు గద్వాల శివర్లోని బీరేలి రోడ్డుకు 730-733 సర్వే నెంబర్లో మా ఫాదర్కు, మా నాన్నగారికి, మా చిన్నాయన వాళ్ళకి అందరికీ కలిపి మొత్తం 18 ఎకరాల 24 గుంటల భూమి అక్కడ ఉన్నది. అయితే అందులో మా లాస్ట్ చిన్నాయన పట్నం శేషాద్రి 1 ఎకరా మాత్రమే దాంట్లో సర్వే చేసుకుంటా, అది కూడా ప్రైవేట్ సర్వేతోన సర్వే చేయించుకుంటా అని చెప్పి చెప్పడమైనది. ప్రైవేట్ సర్వేర్ కాకుండా ప్రభుత్వ సర్వేతోనే చేయించుకుంటే కొలతలు కరెక్ట్గా వస్తాయి, తర్వాత భవిష్యత్తులో కూడా అన్నిటికీ ఆథెంటికేషన్ ఉంటుంది అని చెప్పిన ఉద్దేశంలో మేము చెప్పడమైనది. అదే విషయాన్ని సదర్ టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ గారి దగ్గరికి మా లాస్ట్ చిన్న శేషాద్రి గారు వెళ్ళి ఇట్లా ఈ విధంగా గవర్నమెంట్ సర్వేనే చేయించుకోమని చెప్పేసి అని అడ్డగిస్తున్నారు అనే ఉద్దేశంలో అక్కడ మా మీద ఫిర్యాదు చేయడమైనది. అక్కడ అప్పుడు ఎస్ఐ గారు నేను పిలిపించి మాట్లాడతావా నాయలని చెప్పేసి అని చెప్పాడు. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో మమ్మల్ని రమ్మని చెప్పేసి అని పిలిచినాడు. 1-1:30 మధ్యలో మేము పోలీస్ స్టేషన్లోకి పిలిస్తే వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత నమస్కారం సార్ అని చెప్పి నేను ఇట్లా పలానా పట్నం సార్ నన్ను రమ్మన్నారని చెప్పి కూర్చున్నాము. అక్కడికి పోయిన వెంటనే 1 సైడెడ్గా మా లాస్ట్ చిన్న శేషాద్రికి పూర్తి అనుకూలంగా అతను ప్రైవేట్ సర్వేనే చేపిస్తాడు, ప్రభుత్వ సర్వే చేయించుకోడు, నీకేందిరా బాగా ప్రభుత్వ సర్వే చేయించుకున్నాలా అని చెప్పేసి మీరు ఎందుకు అడుగుతున్నారు, నేను చెప్పిన ప్రకారం నడుచుకోకుంటే ప్రైవేట్ సర్వేతోన నేను దగ్గరుండి ప్రైవేట్ సర్వే చేపిస్తా, ఆ జేసీబీ పెట్టి అంత క్లీన్ చేపిస్తా, నువ్వు కాదుకూడదు అని చెప్పేసి అంటే మాత్రం లంజగొడుకులారా ఎన్కౌంటర్ చేసి చంపేస్తాం, మిమ్మల్ని క్రిమినల్ కేసులు పెడతా అని చెప్పి మమ్మల్ని పూర్తి భయభ్రాంతులకు గురి చేసి మా చిన్నాయన వెంకట నరసయ్యని 73 సంవత్సరాల సీనియర్ సిటిజన్ని కూడా లంజాగొడక ముసల్లంజాగొడక నువ్వు సారకు అబ్జెక్షన్ చేస్తున్నావు ప్రైవేట్ సర్వేకి, గవర్నమెంట్ సర్వేని కావాలని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి ఇద్దరిని చంపేస్తా అని చెప్పేసి అని వార్నింగ్ ఇవ్వడమైనది. దయచేసి ఇటువంటి నాకు జరిగిన అన్యాయము, నేను బహుజన సమాజం కొరకి బహుజనుల కొరకి ఎన్నో ఉద్యమాలు నేను కూడా ఒక భాగమే చేసినాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే అసలు ఇటువంటి ప్రభుత్వ ఆఫీసర్లు దాంట్లో సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో తన ఛాంబర్లో సెటిల్మెంట్లు చేసి మాలకట్టులకి ఇట్లా కొంత చట్టాల మీద అవగాహనలోనే ఇంత భయభ్రాంతులకు సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకొని భూముల విషయంలో సెటిల్మెంట్లు చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మామూలు సాధారణమైన ప్రజలు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో దయచేసి ఇమ్మీడియట్గా ఈ సంఘటన జరిగిన వెంటనే మా పైన దాడి చేసి నా మొబైల్ ఫోన్ గుంజుకొని నా పైన చేసుకున్న సదరు ఎస్ఐ గారి గురించి చేసుకోవడమే కాకుండా వాళ్ళ సిబ్బందిని పిలిపించి పోలీస్ సిబ్బందితోన నన్ను మా మూడో చిన్న ఆయనని బయటికి లాక్కెళ్ళామని చెప్పేసి లంజగొడకలను లాక్కెళ్ళని చెప్పంటే బయటికి లాక్కెళ్ళినారు. నా చేతికి కూడా ఇక్కడ మణికట్టు దగ్గర వాపు వచ్చింది. ఇవన్నీ జరగడమైనది. ఇమ్మీడియట్గా తక్షణమే మేము 2 గంటల ప్రాంతంలో సదర్ డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు జరిగిన ఈ విధంగా అవమానం జరిగింది, నా మీద దాడి చేసినాడు, సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రైవేట్ సర్వేకి ఒప్పుకోవాలా, ప్రభుత్వ సర్వేకి అవసరం లేదు చేయించాను అని చెప్పేసి మీ లాస్ట్ చిన్న ఎట్లా చెప్తే అట్లా నడుచుకోవాలా అని చెప్పి మాకు వార్నింగ్లు ఇచ్చాడు. ఈ విధంగా దాడి చేసినాడు సార్ అని చెప్పి ఎన్కౌంటర్ చేసి చంపుతానని చెప్పేసి అని నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని నేను తెలియజేసినాను. సార్ గారు డిఎస్పీ గారు తక్షణమే మీరు ఫిర్యాదు చేయండి, నేను కంపల్సరీ దాని మీద యాక్షన్ తీసుకుంటా, పై ఆఫీసర్లు కూడా ఇచ్చేస్తాను. నేను ఎస్ఐ గారి దగ్గర ప్రాధాన్యపడినా సార్ నన్ను భయభ్రాంతులకు గురి చేయొద్దండి, నేను సాధారణ మీ పై అధికారులకు నేను మీరు ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పెడితే నేను ఫిర్యాదు చేస్తా అని చెప్పేసి అంటే నన్ను ఎవడు ఏ ఆఫీసర్ ఏం నా పై ఆఫీసర్లు కానీ ఎవడేం నన్ను పీకలేరా అని చెప్పేసి నీ బుద్ధి పుట్టే కాడ నా మీద కంప్లైంట్ ఇచ్చుకోరా అని చెప్పేసి అని చాలా వల్గర్గా అసలు ఆయన ఒక ఎస్ఐయా లేకపోతే
మామూలుగా బయట ఏదో వీధి రౌడీలు కదా సెటిల్మెంట్లు చేసినట్ల ఆ పరిస్థితుల్లో చేస్తున్నాడు. దయచేసి నాకు దీని మీద తక్షణమే పై అధికారులు అందరూ అతని పైన శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని అతన్ని తక్షణమే సస్పెండ్ చేయాలా డ్యూటీలో నుంచి. భవిష్యత్తులో ఎవరికి ఏ రైతుకు కానీ సాధారణ పబ్లిక్ కానీ ఇటువంటి అన్యాయం జరగకుండా పై ఆఫీసర్లు ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి నాకు న్యాయం చేయాలని తమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ జరిగింది? స్టేషన్లో తన ఛాంబర్లో, ఎస్ఐ గారి ఛాంబర్లో లోపల పిలిపించుకొని మాట్లాడినాడు. నేను ఆ లోపలికి ఎంటర్ అయినది 1 అవర్ దాదాపు అక్కడ కూర్చోబెట్టి 45 మినిట్స్ మాత్రం మమ్మల్ని భయపడించినది. అక్కడ సీసీ కెమెరాలు ఉండేది లేదు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. బయట హాల్లో అయితే ఉన్నట్లు గమనించాను. మా దగ్గర మా మొబైల్ అంతా లాగేసుకున్నాను. మొబైల్ లాగేసుకొని అర్ధగంట సేపు నా మొబైల్ మొత్తం చెక్ చేసి ఏమన్నా రికార్డ్ చేసినాడా ఏమని చెప్పి చెక్ చేస్తున్నాడు. అతను ఏం తప్పు చేయకపోతే నా మొబైల్ లాక్కొని అంత మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు. ఈ విధంగా చాలా ఇటువంటి ఎస్ఐ గారిని నా జీవిత చరిత్రలో 46 ఏళ్ళు ఎప్పుడు చూడలేదు. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా నాకు జరిగిన అన్యాయాన్ని మీరు తెలుసుకొని కవర్ చేస్తున్నందుకు అందరూ ధన్యవాదాలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి పై ఆఫీసర్లకు మీ వంతుగా మీరు కూడా సమాజంలో ఇటువంటి చెడు జరగకుండా మీరు కూడా పాత్రలు కావాలని చెప్పేసి అని అందరినీ విన్నవించుకుంటున్నాను. ఎవరన్నా ఉన్నారు అక్కడ ఉన్నారండి. లోపల ఆల్రెడీ ఎస్ఐ గారి ఛాంబర్లోనే మా 3వ చిన్నాయన వెంకటనరసయ్య గారు ఒకరు, తర్వాత మా పరిచయం ఉన్నటువంటి బల్గేరు హుస్సేన్ గారు ఒకరు, తర్వాత వారణాసి పరిపూర్ణ గురుమూర్తి అని ఇంకొక అతను, నవీన్ కుమార్, పట్నం నవీన్ కుమార్, 4 ఉన్నారు అక్కడ. వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ఐ మీ మొబైల్ లాక్కొని వాళ్ళని బయటికి తోసేయండి అన్న సమయంలో వారేమన్నా అడ్డగించి ఎస్ఐతో వాగ్వాదం చేసినారా? మీరు ఒక ఎస్ఐ ఇట్లా అనకూడదని. వాగ్వాదం అని కాదు, మామూలుగా అడ్డగించే ప్రయత్నం. సార్ దాడి చేయొద్దండి అని చెప్పి ఆ మొబైల్ కూడా ఆయన సెల్ ఎందుకు గుంజుకుంటున్నారు సార్, ఆయన మీద ఎందుకు దాడి చేస్తున్నారు అని చెప్పేసి దయచేసి దాడి చేయొద్దండి సార్ అని చెప్పి వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినారు. అయినా కానీ కూడా నా ఎదలపైన కొట్టి చేయి పురి తిప్పి మొబైల్ లాగేసుకున్నాడు. మొబైల్ నేను ఇవ్వకుండా కొద్దిసేపు ఇట్లా చేతిలో పట్టుకుని ఆ మొబైల్ చేయి పురి తిప్పి లాక్కొని పోయినాడు. తర్వాత ½ అన్ అవర్ వరకు ఆ మొబైల్ నాకు ఇవ్వలేదు. తర్వాత తను ఏం తప్పు చేయకపోతే ఆ మొబైల్ నా మొబైల్ తీసుకునాల్సిన అవసరం ఏం, దాంట్లో మొత్తం చెక్ చేయాల్సిన అవసరం ఏం. ఆ మొబైల్ తీసుకున్నది ఎస్ఐ పోలీసులు? ఎస్ఐ గారే తీసుకున్నారు. స్వయాన ఎస్ఐ గారే, పోలీసులు లోపల ఎవరు లేరు. తర్వాత ఎస్ఐ గారు లాస్ట్ నన్ను లాక్కెళ్ళమని చెప్పేసి అని, నా కొడుకులను లాక్కెళ్ళండి రా అని చెప్పేసి అని పిలిస్తే 5-6 మంది కానిస్టేబుల్ వచ్చి మొత్తం నన్ను బలవంతంగా లాక్కొని బయటికి వెళ్ళారు. నా పేరు బల్గేరు హుస్సేన్. నిన్న అనగా 7/4/2025 నాడు పట్నం సత్యనారాయణ మరియు వాళ్ళ అన్నదమ్ముల ల్యాండ్ ఇష్యూలో అతను గద్వాల పట్టణం ఎస్ఐ గారు అయినటువంటి కళ్యాణ్ కుమారు నిన్న దాదాపుగా 1 గంట సమీపంలో పోలీస్ స్టేషన్కి పిలవగా అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా